నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన, కంది పంట దిగుబడి వివరాల సేకరణ, రైతులతో సమావేశాలు నిర్వహించిన పాలనాధికారి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ కొనేందుకు జంకుతున్న జనం, గిరాకీలు భారీగా తగ్గడంతో చికెన్ దుకాణాల మూసివేత, పరిస్థితులు మెరుగుపడిన తర్వాతనే అమ్మకాలు ప్రారంభిస్తామని వ్యాపారుల వెల్లడి. రైతులకు ఇబ్బంది కలగకుండా వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజశేష తెలిపారు. శుక్రవారం తాంసీ, తలమడుగు మండలాల్లో ఆయన పర్యటించారు. కందుల కొనుగోళ్ల పరిమితి పెంచాలని వస్తున్న డిమాండ్ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరించారు. రైతులతో మాట్లాడుతూ పంట దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా హస్నాపూర్లోని రైతు వేదికలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అంతర పంటల దిగుబడి వివరాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ కంది పంట దిగుబడి అభిప్రాయాలను సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. చిన్న, సన్నకారు, పెద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఎకరానికి వచ్చిన దిగుబడి గురించి తెలుసుకున్నామని పేర్కొన్నారు. తాంసీలో ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారని, జొన్న పంట దిగుబడి సైతం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందన్నారు. రైతుల వద్ద సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని, కందుల కొనుగోళ్ల పరిమితి పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాంసీ, తలమడుగు సంబంధించిన రైతులతో ఈరోజు మన రైతు వేదిక హస్నాపూర్లో వారితో సమావేశం ఏర్పాట్లు చేయడం జరిగింది. వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ సైంటిస్టులు అందరూ కూడా హాజరయ్యారు. బేసికల్గా రైతులతో ఈరోజు సమావేశం ఉద్దేశం అంటే ఈ రైతులు ఏవైతే ఉన్న రెడ్ గ్రామ్ వేశారు వీటి సంబంధించిన వారికి దిగుబడి ఎంత రావడం జరిగింది, దీని అభిప్రాయం తీసుకోవడానికి సమావేశం ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ రైతులు అంటే చిన్న రైతులు కానీ, మధ్యం రైతులు కానీ, పెద్ద రైతులు కానీ అందరితో వారితో ఈ యొక్క వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత కొందరు మేజర్గా అంటే ఇక్కడ ఇరిగేటెడ్ సంబంధించిన రైతులు ఉన్నారు. సో ఇరిగేటెడ్ రైతులు కానీ, తర్వాత కొందరు అన్ఇరిగేటెడ్ రైతులు కానీ కూడా వారికి రెడ్ గ్రామ్ సంబంధించిన ఎంత దిగుబడి వచ్చినాయి వారి అభిప్రాయం ప్రకారం వాళ్ళు చాలా వరకు ఈ 6 కానీ 7 కానీ 8 కానీ అంతా 1 క్వింటల్ పర్ ఎకర్కి వారికి దిగుబడి వచ్చింది అట్లా చెప్పడం జరిగింది. సో ఇది ప్రభుత్వం దృష్టికి మనం ఆల్రెడీ ఒక లెటర్ ఇంతకుముందు పంపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వారికి కరెక్ట్గా దిగుబడి వచ్చే విధంగా చర్య కూడా తీసుకుంటాము. దీంతో పాటు మళ్ళీ వాళ్ళు జొన్న సంబంధించిన కూడా ఇప్పుడు మంచి వర్షాకాలంలో అంటే మంచి వారి దగ్గర ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి జొన్న కూడా వారు మంచిగా అన్ని పొలాల్లో వేయడం జరిగింది. వాటికి సంబంధించిన కూడా వారు ఇది దిగుబడి ఎక్కువనే వస్తున్నాయి. అది కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వెళ్ళి రైతులకి సరైన న్యాయం కూడా జరగాలి. దాని తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తప్పకుండా చర్య కూడా తీసుకుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఉండడంతో జిల్లాలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో కొద్ది రోజుల పాటు అమ్మకాలను నిలిపివేయాలని విక్రయదారులు నిర్ణయం తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావం జిల్లాలో లేనప్పటికీ చికెన్ తినేందుకు జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో గత వారం 10 రోజులుగా వ్యాపారాలు లేవు. ధరలు దిగి వచ్చినప్పటికీ చికెన్ను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దుకాణాలు తెరిచినా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తగ్గేంత వరకు అమ్మకాలను నిలిపివేయాలని విక్రయదారులు తీర్మానం చేశారు. శుక్రవారం నుండి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.
ప్రజల్లో భయం తొలగేంత వరకు అమ్మకాలు ప్రారంభించబోమని వ్యాపారస్తులు తెలిపారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేనప్పటికీ వ్యాపారం జరగడం లేదని వాపోయారు. వైరస్ ఉంటే తమపైనే మొదట ప్రభావం చూపాలని, ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి వ్యాధి రాలేదని పేర్కొన్నారు. గిరాకీలు రాకపోవడంతో నష్టం చవి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భయాందోళన పరిస్థితులు తొలగేంత వరకు అమ్మకాలు చేపట్టబోమని పేర్కొన్నారు. ఇటీవల ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లో రాణించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పోస్టల్ ఉద్యోగి పోతిరెడ్డి శివారెడ్డిని పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. సామాజికవేత్త ముడుపు మౌనిష్ రెడ్డితో పాటు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి నేతృత్వంలో ఆయనను శాలువాలతో సత్కరించి జట్టు సాధించిన విజయాల పట్ల అభినందనలు తెలియజేశారు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ నిరంతర సాధన చేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చని, అందుకు పోస్టల్ ఉద్యోగి పోతిరెడ్డి శివరెడ్డి నిదర్శనమని పోస్టల్ ఎస్పీ దేవరెడ్డి సిద్ధార్థ అన్నారు. పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శివారెడ్డి ఇటీవల ఖోఖో ప్రపంచ కప్ పోటీల్లో రాణించి బెస్ట్ అటాకర్గా నిలిచిన నేపథ్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించారు. సామాజికవేత్త ముడుపు మౌనిష్ రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి శివారెడ్డిని సత్కరించారు. శాల్వాలతో సన్మానించిన అనంతరం మౌనిష్ రెడ్డి తన వంతు ప్రోత్సాహకంగా నగదును అందించారు. అదేవిధంగా జూడో ఇంటర్నేషనల్ క్రీడాకారిణి మలప్రభను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ గంగాధర్, సిబ్బంది ఉత్తమ్ కుమార్, సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ ఎస్పీ దేవారెడ్డి సిద్ధార్థ మాట్లాడుతూ రోజుకు 8 గంటలు విధులు నిర్వహిస్తూనే ఖోఖో సాధన చేశారని, ఆదిలాబాద్లో ప్లే గ్రౌండ్ ఉందని తెలుసుకుని ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నారని తెలిపారు. క్రీడలపై ఉన్న మక్కువతో నిరంతరం కృషి చేసిన ఆయనకు ఉత్తమ ఫలితం లభించిందని పేర్కొన్నారు. పట్టుదలతో రాణిస్తే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చన్న విషయాన్ని నిరూపించారని అన్నారు. भारत माता की जय, जय श्री राम। मेरे సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను గ్రామాల్లో వైభవంగా జరుపుతున్నారు. బేలా మండలం కొద్దూరు గ్రామంలో శుక్రవారం సప్తాహ ముగింపు సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బేలా మండలంలోని కొద్దూరు గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపును పురస్కరించుకుని వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. సప్తాహ సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయంలో కలశఘట స్థాపన చేసి పూజలు చేశారు. వారం రోజులుగా ప్రతినిత్యం ఉదయం ప్రభాత బేరి, ధ్యాన, కీర్తన, ప్రవచన, హరిపాట్ వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. सवत झाल्यानंतर मी ज्ञानेश्वर महाराज की म्हणे जय म्हणून आपल्याला जागेवरून अक्षरा समर्पण करायचंय. सर्वांनी मिळून 2 मिनिटाच्या सामूहिक सुरुवात करू. सवत झाल्यानंतर मी ज्ञानेश्वर महाराज की म्हणे जय म्हणून आपल्याला जागेवरून अक्षरा समर्पण करायचंय. सर्वांनी मिळून 2 मिनिटाच्या सामूहिक सुरुवात करू. आता पालखी सोहळ्याला सुरुवात होत आहे. पालखी समोर तयारीत असावं.
ఇక ముగింపు సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను అందంగా అలంకరించిన రథంలో ఉంచి ఊరేగింపు జరిపారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి పల్లకి సేవ చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం దహి అండి కాల అన్నదానం ఏర్పాటు చేశారు. ओम यज्ञ प्रथम समारोह पूजना नमः गुरुदेवता नमः निवृत्ति ज्ञानदेव सोपान मुक्ताबाई पूजना नमः हर देव फुलगंध्या नमः नारायण केशव नमः गुरुदेवता नमः मासात्माजी माघ मास्या नमः ओम शुक्र दिशा नमः ओम समारोह पूजना नमः ओम अखंड ज्योति अखंड दान ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న సమూల మార్పుల కారణంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వసంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఓంకార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పరీక్షించి మందులను అందించారు. ఫిజికల్తో పాటు డెంటల్ చెకప్ చేశారని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య సూత్రాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లల ఆరోగ్యం బాగుంటేనే వారు చదువుల్లో రాణిస్తారని తెలిపారు. ఈరోజు గౌతమ్ మోడల్ స్కూల్లో మేము ఓంకార్ హాస్పిటల్ తరఫు నుంచి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ అంటే 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలకి జనరల్గా వెదర్ చేంజెస్ వల్ల సీజనల్ డిసీజెస్ తొందరగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే లో ఇమ్యూనిటీ. పిల్లల్లో ఆహారం అలవాట్ల వల్ల ఇలాంటి ఇమ్యూనిటీ లోపం వల్ల ఇది తొందరగా కాఫ్, కోల్డ్, ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇలాంటి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం మేము ఇలాంటి క్యాంప్ కండక్ట్ చేసి పిల్లలు మరియు పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం. Gautam Model School Principal Dr. Vasant Kumar Das. We are organizing the health camp for the students. It will continue for the 2 days, today and tomorrow. And because of the weather change, the students are getting some health problems. To create the awareness among the students as well as we are involving the parents. So we are conducting this health camp, dental checkup, and with our Srinivasa child specialist we are checking the general checkup for the students, and we are giving the suggestion to our doctor sirs and madam how to take the care of your health. Thank you sir. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి మందజ్యోతి తెలిపారు.
శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 27న జరిగే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గం నుంచి డీఎస్పీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గెలిచిన తర్వాత పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మందాజ్యోతి గారిని గెలిపించుకుందాం. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మందాజ్యోతి గారిని వర్ధిల్లాలి. ధర్మ సమాజ్ పార్టీ గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం గెలిపించుకుందాం. ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ మందాజ్యోతి గారు. ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మందజ్యోతి అనే నేను బరిలో ఉన్నాను. నేను గత కొద్ది సంవత్సరాలుగా ధర్మ సమాజ్ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క సేవలను విద్యారంగంలో కావచ్చు, ప్రజలలో పడుతున్నటువంటి ప్రతి కష్టంలో పడుతున్న ప్రతి విషయాన్ని నా సొంత విషయంగా తీసుకొని పరిష్కరిస్తున్నా. కాబట్టి నా యొక్క పనితనాన్ని సార్ గుర్తించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధినేత డాక్టర్ విశారదన్ సార్ గారికి కూడా ప్రత్యేక జై భీమ్లు. నాది డిప్లొమా అయిపోయింది. డిప్లొమా అంటే కంటి వైద్య నిపుణులు. కండ్లకి నేను సంబంధించి స్కూళ్ళల్లో, గ్రామాలలో ఉచితంగా కంటి వైద్యం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఉచితంగా చేసిన సేవలలో నన్ను గుర్తించినారు. వాళ్ళ సమస్యలలో కూడా ప్రతి విషయంలో కూడా పాల్గొని వాళ్లకు నా వంతు సహాయం ఇన్ని రోజులు అందించినాను. ఇక ముందు ప్రజలలో పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరికి మరియు వికలాంగులైనటువంటి అందులో కూడా పట్టభద్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవలలో కూడా పాలు పంచుకొని వాళ్లకు కావలసినటువంటి అవసరాలు వాళ్ళ పరంగా కూడా కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాతో పోటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభ్యర్థులందరూ నన్ను ఒక ఆడపడుచుగా గుర్తించి వారి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు కూడా నాకు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రీయ గురు రవిదాస్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు సంత్ రోహిదాస్ సేవా మండలి ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. चाहो राज में जहाँ मिले सबन गन्न, छोटो बड़ो सब बसे रविदास रहे प्रसन्न। ऐसे समता और मानवता का संदेश देने वाले गुरु रविदास जी इनके 648वीं जयंती के उपलक्ष्य में आदिलाबाद में चिलकुर लक्ष्मी रविदास मंदिर के अंदर में दिनांक 23 फरवरी रोज रविवार सुबह 10 बजे राष्ट्रीय गुरु रविदास फेस्टिवल का आयोजन किया गया है। अतः सभी समता प्रेमी, मानवता प्रेमी भाई और बहनों को मैं निवेदन करता हूं कि जो अधिक संख्या में आकर इस कार्यक्रम को सफल कराएं, क्योंकि ये जो राष्ट्रीय पर्व है इसके अंदर हमने ये केवल पूजा पाठ कर्म का प्रोग्राम ही नहीं बल्कि इसमें बहुआयामी कार्यक्रम का इसमें आयोजन किया गया है। साहित्यिक, सामाजिक, सांस्कृतिक क्षेत्र में जो काम करने वाले हैं पूरे देश के अंदर में, इसमें अकोला, अमरावती, महाराष्ट्र, चंद्रपुर, नागपुर, पुणे, मध्य प्रदेश से कई पूरे देश से समाजसेवी साहित्यिक लोग इसमें आ रहे हैं। उनको हम इस राष्ट्रीय गुरु रविदास फेस्टिवल के अंदर में हमने 40 लोगों को राष्ट्रीय डॉक्टर बाबा साहब अम्बेडकर समाज रत्न राष्ट्रीय पुरस्कार से हम उनको नवाज रहे हैं, उनका अवार्ड दे रहे हैं। उसके बाद में उसमें कवि प्रशांत बंजारे इनकी अध्यक्षता में कवि सम्मेलन का आयोजन किया गया है और उसमें कई कलाकार आ रहे हैं, जिसमें मिर्जाओ बोलते ये भत्थे नाट्य हैं। ऐसे विविध कार्यक्रम का हमने नियोजन किया है। अतः सभी बहुजन भाइयों से निवेदन है कि आप अधिक संख्या में आकर इस कार्यक्रम को सफल कराएं। इसमें हमने विशेष अतिथि, प्रमुख अतिथि जोगु रामाना जी, आदरणीय पायल शंकर जी और कंजी श्रीनिवास रेड्डी को हमने इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में उनको आमंत्रित किया है। अतः सभी साहित्य प्रेमी, रविदास प्रेमी सभी भाइयों से निवेदन है कि आप अधिक संख्या में आकर न भूले, तारीख है 23 फरवरी रोज रविवार सुबह
10:50 बजे न भूले। स्थान है रविदास मंदिर चिलकुरी लक्ष्मी नगर। न भूलते हुए अब अधिक संख्या में आए और इस कार्यक्रम को सफल करें, इस आंदोलन को गतिमान करें। ऐसे मैं सभी लोगों को नम्र निवेदन करता हूँ, पुलिस गुजारिश करता हूँ कि अधिक संख्या में इस कार्यक्रम सफल करें। इसलिए जय रविदास, जय भीम, जय श्री। మార్చి 8న ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో శ్రామిక మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గోడం రేణుక తెలిపారు. ప్రెస్ క్లబ్లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివాసీ మహిళా సంఘం, తుడుందెబ్బ, అనుబంధ సంఘాలు, రాయ్ సెంటర్స్ అందరూ కలిసి కూడా ఆదిలాబాద్ జిల్లా మావల మండల్ కుమ్రంభీం కాలనీలో ఆదివాసీ ప్రపంచ మహిళా దినోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శ్రామిక వర్గ ప్రజలు, కార్మికులు, కర్షకులు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ మహిళా సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రపంచ మహిళా దినోత్సవము ఇదొక మహిళలకు పండుగ. అంతర్జాతీయంగా దీనికి ఒక ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అనేది జరిగింది. దీన్ని మనం అందరం కూడా మహిళలందరం కూడా ఒక పండుగ వాతావరణంగా జరుపుకొని దీన్ని విజయవంతం చేయాలని శ్రామిక వర్గ మహిళలకు పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలనేది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన, కంది పంట దిగుబడి వివరాల సేకరణ, రైతులతో సమావేశాలు నిర్వహించిన పాలనాధికారి. బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ కొనేందుకు జంకుతున్న జనం, గిరాకీలు భారీగా తగ్గడంతో చికెన్ దుకాణాల మూసివేత, పరిస్థితులు మెరుగుపడిన తర్వాతనే అమ్మకాలు ప్రారంభిస్తామని వ్యాపారుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.